చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఏ విధంగా గుళ్ళో పెట్టే ప్రసాదం ఉంటుందో అదే టేస్టీతో చాలా చక్కగా అయితే కుదిరింది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చింతపండు పులిహోర మార్నింగ్ టిఫిన్ కింద, మధ్యాహ్నం లంచ్లోకి చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. ఈరోజు మన వీడియోలో చింతపండు పులిహోరని ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని, అలాగే దీనికి కావలసినవి చూసేద్దాం. 2 కప్పుల రైస్ని వండుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్పు పల్లీలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 8, 2 రెబ్బల కరివేపాకు, అలాగే నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, కరివేపాకుని వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు పులిహోరలో నూనె అనేది ముందుగానే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు నూనె అంతా బయటికి చిందుతుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ తక్కువ నూనె వేసుకున్నాను. ఇంకా పులిహోర కలుపుకునేటప్పుడు నూనె కాస్త కావాలి అనుకుంటే మనం పైన వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలాగా వీటిని దోరగా వేయించుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇవి దోరగా వేగిన తర్వాత మనకి పోపు దినుసులన్నీ వేసేసుకుందాము. అలాగే మీకు పోపు దినుసులు కూడా ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసి దోరగా వేయించుకుంటున్నాను. అలాగే పల్లీలు కూడా కొంతమంది దీంట్లోనే వేసేస్తారు. ఇలా పల్లీలు వేసి మనము చింతపండు మగ్గుతో పాటు ఉడకబెట్టాం అనుకోండి, పల్లీలు అనేవి మెత్తగా అయిపోతాయి. అందుకని చెప్పి నేను పల్లీలను సెపరేట్గా వేయించి పక్కన పెట్టేసుకుని ఇవైతే ఇలాగ అన్నీ వేపేసుకుంటున్నాను. పల్లీలు అనేది లాస్ట్లో రైస్లోని కలిపేటప్పుడు కలుపుకోవాలి. పులిహోర కలిపేటప్పుడు కలుపుకుంటే మనకి పులిహోర తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రసం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా పాడవదు, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనకి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ లాగా ఉంటుంది ఇలా చేస్తే. చూడండి, ఇప్పుడు చింతపండు రసాన్ని ఇలా తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి పసుపు వాసన అనేది వస్తుంది. అలాగే పులిహోరలో ఎక్కువ పసుపు వేసుకుంటారు కొన్ని చోట్ల. అలాగే నేనైతే సరిపడా వేస్తాను, మరీ ఎక్కువ ఏమి వేయను, కొద్దిగా మాత్రమే వేస్తాను. చూడండి, ఇలాగా ఒక 1/2 స్పూను పసుపుని వేసి ఇలాగా. అలాగే దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకుందాము రుచికి సరిపడా. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా పసుపు ఇందులో వేసి కలుపుకోవడం వల్ల మనకి చింతపండు గుజ్జుతో పాటు ఉడికి మనకి పసుపు వాసన అనేది ఉండదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అంటే నేను 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలాగే మీరు తీసుకున్న రైస్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ తీసుకున్న ఈ చింతపండు గుజ్జుని కొంచెము పక్కకు పెట్టేసుకుంటాను, ఎందుకంటే రైస్ తక్కువ ఉంది కదా. ఇంకా ఈ చింతపండు ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెము దీంట్లోంచి తీసి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 2 రోజులకి మనం మళ్ళీ తర్వాత కూడా కలుపుకోవచ్చు. ఇలా ఎక్కువ తీసుకుంటే మనకి ఎక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, పాడవదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా ఇలా దగ్గరికి కలుపుకోవాలి. చింతపండు గుజ్జుతో పాటు ఇదంతా దగ్గరికంట అయిన తర్వాత దింపేసుకోవాలి. ఇలా మనకి నూనె అనేది ఫస్టే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉడుకుతున్నప్పుడు చింతపండు గుజ్జు అనేది ఉడుకుతున్నప్పుడు నూనె అనేది పైకి చిందేస్తుంది. అలాగే ఇలాగా చింతపండు గుజ్జు అనేది ఇలా దగ్గరికంట కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇలా మార్నింగ్ అప్పుడు కలుపుకున్నాం అనుకోండి, ఈ పులిహోరని మార్నింగ్ టిఫిన్గా, అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా పనిచేస్తుంది. చూడండి, ఇలా బాగా గట్టిగా అయ్యేటంత వరకు కలుపుకుందాము.
ఇలా బాగా దగ్గరకంట అయ్యేటంత వరకు కలుపుకోవాలి. అలాగే కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చిని ఎండుమిర్చిని ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంత దగ్గరికి అయ్యేటంత వరకు కలుపుకోవాలి. అలాగే మనకి ఈ నిమ్మకాయ ఈ ఈ చింతపండు గుజ్జిని మనము తర్వాత అయినా కూడా మనము రైస్లో కలుపుకోవచ్చు. నైట్ మిగిలిన రైస్లో కూడా కలుపుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలాగే మన గుడిలో పెట్టే ప్రసాదంలాగా ఉంటుంది ఇలా చేస్తే. అంతేకాదు మన నిమ్మకాయ పులిహోరమో ఒక టేస్ట్ ఉంటుంది, ఇది ఒక టేస్ట్ ఉంటుంది. చూడండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొంచెంమంది ఎక్కువ తింటారు, కొంచెంమంది తక్కువ తింటారు పులుపు అనేది, కాబట్టి ఇలా వేసుకోవాలి. అలాగే మీకు నూనె ఇంకాస్త పడుతుంది అనుకుంటే నూనె కూడా వేసుకుని ఇలా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకున్నాను. ఇక పల్లీలు మనకి ఇలాగే ఈ చింతపండు గుజ్జుతో పాటు మరిగించుకున్నాం అనుకుంటూ ఉడికిపోయి మెత్తగా ఉంటాయి. కాబట్టి మనం ఇలా సెపరేట్గా వేయించుకుని ఇలాగా మనం పులిహోర కలిపేటప్పుడు కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ పులిహోర గుజ్జు అనేది చింతపండు గుజ్జు అనేది చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి, ఎందుకంటే చెయ్యి కాలుతుంది కాబట్టి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మరి చూసారా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుంటేనే. అంతేకాదు రోజంతా కూడా నిల్వ ఉంటుంది, అనుకున్నా కూడా పాడవదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.